హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ 4 రకాల రొట్టెలండి. ఈజీగా పొంగుతూ మెత్తగా ఎలా రావాలో చేసేది చూద్దాం. ఇవి 150 గ్రామ్ బౌల్స్ అండి. 4 బౌల్స్లను 4 రకాల పిండి అయితే తీసుకోండము. ఇది ఎర్ర గోధుమ పిండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వాటర్ని కొద్దిగా వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఆరిపోకుండా ఒక బౌల్లో పెట్టి ప్లేట్తో క్లోజ్ చేసి 20-30 మినిట్స్ నానే వరకు పక్కన పెట్టి బియ్యం పిండి కలపడానికి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ వేసి, వాటర్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకొని వేడి మీద గెరటితో 1 నిమిషం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం చల్లారిన తర్వాత మూత తీసి చేతితోనే బాగా ముద్దలాగా కలుపుకోండి. పిండిని ఆరిపోకుండా ఒక బౌల్లో పెట్టి ప్లేట్తో క్లోజ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టి రాగి పిండి కలపడానికి ప్యాన్లో 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వాటర్ వేసి, వాటర్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి మీదే 1 కప్పు రాగి పిండి వేసి గెరటితో బాగా ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెట్టి చల్లారినాక మూత తీసి చేతితోనే రాగి పిండి అంతా ముద్దలాగా కలిపి పెట్టుకున్న రాగిపిండి ముద్ద కూడా ఆరిపోకుండా ఒక బౌల్లో పెట్టి ప్లేట్తో క్లోజ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టి సేమ్ రాగిపిండి కలిపినట్టే జొన్న పిండి కూడా కలపడానికి ప్యాన్లో 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ వేసుకొని వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జొన్న పిండి 1 కప్పు వేసి సేమ్ రాగిపిండి కలిపినట్టే కలిపి పక్కన పెట్టి కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపి కొద్దిగా పిండి తీసుకొని ఉండలాగా చేసి కొద్దిగా డ్రై పిండి వేసుకొని మందంగానో లేదా పలచగానో కాకుండా మీడియంగా తీడి పెట్టుకున్న చపాతీని బాగా వేడెక్కిన ప్యాన్ మీద వేసి కొద్దిగా కాలి బబుల్స్ లాగా రాగానే ఇంకొక స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద చెయ్యి కాలకుండా పట్టుకారుతో చపాతీని పట్టుకొని చపాతీ పొంగుతూ 2 పక్కల కాలిన తర్వాత తీసి అలాగే తీడి పెట్టుకున్న చపాతీలన్నిటినీ కాల్చి పెట్టుకున్న చపాతీలన్నిటినీ ప్లేట్లో వేసుకొని స్పూన్తో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్ని చపాతీలకి కొద్దిగా పూసి చపాతీలన్నిటినీ ఒక బాక్స్లో వేసి మూత పెడితే రోజంతా గట్టి పడకుండా స్మూత్గా మెత్తగానే ఉంటుంది. అలాగే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి కూడా ఉండల్లాగా చేసి డ్రై పిండి వేసుకొని చపాతీ తీడినట్టు మీడియంగా తీడి బాగా వేడెక్కిన ప్యాన్ మీద వేసి కొద్దిగా కాలి బబుల్స్ రాగానే కాలకుండా పట్టుకరతో పట్టుకొని ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 2 పక్కల పొంగుతూ కాలిన తర్వాత తీసి ఆయిల్ పుయ్యకుండా చపాతీ వేసుకుండే బాక్స్లోనే వేసుకొని బియ్యం పిండి రొట్టి కాల్చినట్టే రాగి పిండి రొట్టి జొన్న పిండి రొట్టి కూడా కాల్చి రొట్టెలకి కాంబినేషన్గా కొబ్బరి పానకం కోసం బాండ్లీలోకి 250 గ్రామ్స్ బెల్లం పొడి, బెల్లం కరగడానికి బెల్లం మునిగేంత వాటర్ పోసి బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్తో మట్టి లేకుండా బెల్లం నీళ్ళని వడగట్టుకొని మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకున్న అర్ధం కొబ్బరి, 4-5 యాలక్కి, 1 స్పూన్ గసాలు, కొద్దిగా వాటర్ వేసుకొని నైస్గా రుబ్బుకున్న కొబ్బరిలోకి 1/2 లీటర్ పాలు పోసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి బాండ్లీలో వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత బెల్లం నీళ్లు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రొట్టెల్ని పానకంతో సర్వ్ చేసుకుంటే పాలు ఒబ్బట్లు రెడీ.